హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్లో అందరూ ఇష్టంగా తాగే బాదం మిల్క్ని ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలని చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందు రోజు నైట్ కానీ లేదా 5 గంటల ముందు కానీ బాదంని నానబెట్టుకోవాలండి. నేనైతే నైటే నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. పాలు వేడయ్యే వరకు మనం ముందుగా నానబెట్టుకున్న బాదం ఉంది కదా, ఆ బాదంపై స్కిన్ తీసుకోవాలండి. ఇలా అన్ని బాదంపై స్కిన్ తీసుకున్న తర్వాత అన్ని మిక్సీ జార్లో వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ పాలు కూడా వేడయ్యాయి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, ఆ బాదం పేస్ట్ని పాలలో వేసి 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మనకి షాప్స్లో బాదం పౌడర్ కూడా దొరుకుతుందండి, అదే అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న పౌడర్లో కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని బాదం మిల్క్లో వేసి మిల్క్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్ షుగర్ని వేసుకొని షుగర్ మొత్తం కరిగేలాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ వేసిన 2 నిమిషాలకి పాలు అనేవి కొంచెం దగ్గరగా అవుతాయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఈ టైంలో ఒకసారి షుగర్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే 2 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఈ పాలు అనేవి పూర్తిగా చల్లారిపోవాలి. ఈ చల్లారిన పాలను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాదం పాలు ఫ్రిడ్జ్లో పెట్టి 2 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బాదం పాలను గ్లాస్లో వేసుకొని పైన బాదం కాజుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.